మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం, 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ. విధంగా నిన్న వచ్చిన ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రత్యేకంగా చూసుకుని 140 మొత్తం కలిసి 293 సీట్లు గెలుచుకొని ఇక్కడ నరేంద్ర మోడీ అధికారం చేపట్టబోతున్నారు మూడోసారి. అయితే ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటర్ దేవుళ్ళు చూపించిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు గత దశాబ్ద కాలంగా చేస్తున్న మంచి పనులన్నింటినీ ఇకపైన కొనసాగిస్తానని హామీ ఇస్తున్న ఎన్డీఏ కూటమి విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. ఎన్డీఏ కూటమి విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. వారి అవిరళ కృషిని మాటల్లో వివరించలేను ప్రధాని మోడీ. ఈ విధంగా బీజేపీ గెలుపుకు పనిచేసిన కార్యకర్తలకు కృషిని వర్ణించలేము, వాళ్లకు ధన్యవాదాలు అన్నట్టుగా ఆయన నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడుతున్నారు గెలిచిన సందర్భంగా. విపక్ష ఇండియా కూటమి కలలను కలలుగా మారుస్తూ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీఏ ముద్దాడింది. మరో 5 ఏళ్ల పాటు దేశాన్ని పాలించేందుకు సిద్ధమైంది. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 3వ దఫా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి చూపిన పోరాట పటిమ నిస్సందేహంగా ప్రశంసార్హమే. అధికారం దక్కినా అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం, సొంతంగా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోవడం భాజపాకు నిరాశ కలిగించే అంశాలే. ఈ విధంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించినా కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ప్రత్యేక హోదా సాధించారు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మన రామమందిరం నిర్ణయించిన అక్కడ రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం బీజేపీకి నిరాశను కలిగించింది. ఇంత విజయాన్ని సాధించినా కూడా అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. 400 పార్ నినాదంతో భాజపా జోరు మీద ఉంది. ఆ పార్టీ అఖండ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపాదే స్పష్టమైన పైచేయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఆ పార్టీ సొంతంగా 300 మార్కును దాటడం ఇక లాంఛనమే అనిపించింది. ఇండియాకు దాదాపుగా రెట్టింపు స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కనిపించారు. కానీ ఒక్క రౌండ్ గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మధ్యాహ్నానికల్లా ఎన్డీఏ వైపు తగ్గుతూ ఇండియా వైపు సీట్లు పెరిగాయి. పోరు రసవత్తంగా మారింది. ఫలితంగా ఉత్కంఠ అంతకంతకు పెరిగింది. ముఖ్యంగా తనకు కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో భాజపాకు గట్టి ఎదురుదెబ్బలు తగలడం సర్వత్రా ఆసక్తి పెంచింది. అనూహ్య ఫలితం ఏమైనా రాబోతుందా అన్న ప్రశ్న కోట్ల మంది మదిలో మొదలైన క్షణాలవి. అయితే మధ్యప్రదేశ్కు క్లీన్ స్వీప్ చేయడంతో పాటు గుజరాత్లో 25 స్థానాలు దక్కడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు. హిందీ బెల్ట్లో అనూహ్యంగా తగ్గిన స్థానాల సంఖ్యను ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఫలితాలతో కొంతమేరకు పూడ్చుకోగలిగారు. ఫలితంగా భాజపా 240 స్థానాలతో అధికార పీఠానికి చేరువ కాగలిగింది. దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, సింధే వర్గంల అండతో ఎన్డీఏ మరో దఫా పాలన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. ఈ విధంగా బీజేపీ స్టార్టింగ్లో లెక్కింపు ప్రక్రియల మార్నింగు ఇంకా 300 పైన వచ్చే అవకాశం ఉన్న క్రమక్రమంగా కొంచెం తగ్గే అవకాశం ఇండియా కూటమి కొద్దిగా పెరిగింది. ఇక్కడ అయితే కొంచెం ఏం జరగబోతుందన్న క్షణాలు కూడా అక్కడ మధ్యాహ్నం సమయంలో జరగవచ్చు. సాయంత్రం వరకల్లా మొత్తం మీద ఎన్డీఏ కూటమే ఇక్కడ అత్యధిక సీట్లు గెలుచుకోవడం చూసుకోవచ్చు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం. తెలుగుదేశం, జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ. 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయబేరి, మరో 2 చోట్ల ఆధిక్యంలో. ఈ విధంగా 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయబేరి, మరో 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా. బెంగాల్లో తృణమూల్కే జై కొట్టిన ఓటర్లు. తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే. ఇక్కడ తమిళనాడులో మొత్తం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా. అక్కడ లోక్సభ సీట్లు కూడా మొత్తం ఎంపీగా కాంగ్రెస్కే వచ్చినాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు.
మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం. ఈ విధంగా అయోధ్య రామ మందిరం నిర్మించిన రీసెంట్గా అక్కడ పరాజయం పొందడం మరి బీజేపీకి ఒక నిరాశ అని చెప్పుకోవచ్చు. కమలం మళ్ళీ గెలిచింది. కాంగ్రెస్ భయపెట్టిన, సమాజ్వాదీ గట్టి సవాల్ విసిరిన, తృణమూల్ సత్తా చాటిన, డిఎంకే ధీటుగా ఎదురు నిలబడిన, 5 ఏళ్ల కిందటి స్థాయిలో కాకుండా అఖండ మెజారిటీ రాకున్నా కమలం మళ్ళీ గెలిచింది. ఆంధ్రనాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో, బీహార్లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో, శివసేన సింధే సహకారంతో, ఎల్జేపీ రామ్విలాస్ చేయూతతో కమలం మళ్ళీ సాధించింది అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండతో ఇక్కడ శివసేన బీహార్లో భుజం కలిపిన జేడీయూ మద్దతు, అదేవిధంగా శివసేన సింధే సహకారం, ఎల్జేపీ రామ్విలాస్ చేయూతతో వీళ్ళందరి మద్దతుతో కూటమి కమలం మళ్ళీ వికసించింది అన్నట్టుగా ఇక్కడ మనం చూపవచ్చు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు, అణగారిన వర్గాల వారే ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. విధంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు, అణగారిన వర్గాల వారే ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం రాహుల్ గాంధీ. ఈ విధంగా మరి కొంచెం అవకాశం ప్రతిపక్షంలో కొంచెం ఎక్కువ సీట్లు రావడంతో ఇప్పుడు ఇండియా కూటమికి 233 ఉన్నాయి. అదే విధంగా జేడీయూ మన తెలుగుదేశం పార్టీతో కూడా మరి సహకారం తీసుకోవాలన్నా అనేది ఇండియా వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో నిర్ణయం తీసుకుంటామని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పేదలు, కార్యకర్తలే ఈ పార్టీ గెలుపుకు ఒక నాంది అన్నట్టుగా ఈయన రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ 293 సీట్లు, ఇండియా కాంగ్రెస్ కూటమి 233, మొత్తం స్థానాలు 543, ఇతరులు 17 గెలుచుకున్నారు ఎంపీ స్థానాలు. చరిత్ర ఎరగని విజయం, 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు. ఇక్కడ చరిత్ర ఎరగని విజయం అని ఇక్కడ మరి తెలుస్తుంది. ఎందుకంటే అత్యధిక సీట్లు చంద్రబాబు నాయుడు కూటమి గెలుచుకున్నది. ఇక్కడ ముఖ్యంగా 170 సీట్లకు 135 తెలుగుదేశం పార్టీ, జనసేన 21, భాజపా 8, వైకాపాకు 11 సీట్లు రావడం ఇది మరి అత్యంత పరాజయం వైసీపీకి. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, భాజపా 3, వైకాపాకు 4 సీట్లే వచ్చినాయి. ఇది రీసెంట్గా అధికారంలో ఉన్న వైకాపాకు, వైఎస్ఆర్సీపీకి ఇంత తక్కువ సీట్లు రావడం ఇది మరి అక్కడ ఉన్న ప్రజలకు తెలియాలి. ఇక్కడ చూసుకుంటే 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు, వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ, కడపలోనూ కూటమిదే ఆధిక్యం. ఇక్కడ 8 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 0 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ 0 సీట్లు రావడం ఇక్కడ గెలుచుకో మొత్తం మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమే గెలుచుకున్నది 8 జిల్లాలో కూడా. కడపలోనూ కూటమిదే ఆధిక్యం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం. ఇక్కడ రోజా చూసుకుంటే ఇంకా మిగతా మంత్రులంతా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు. మొత్తం ఓన్లీ 11లో అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి ఇక్కడ మరి వైఎస్ఆర్సీపీకి. 130 స్థానాలతో తెలుగుదేశం పార్టీకి విస్పష్ట ఆధిక్యం. 100% ఫలితాలతో జనసేన సంచలనం. వాళ్ళ 21 సీట్లుంటే 21 గెలుచుకున్నారు జనసేన పార్టీ. ఇది ముఖ్యంగా అత్యంత విజయం అని మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్కి. 8 చోట్ల కమల వికాసం ప్రభావం చూపని కాంగ్రెస్. ఈ విధంగా కాంగ్రెస్ కూడా 0 ఉంది, మొత్తం ఏం గెలుచుకోలేకపోయింది. 8 చోట్ల అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది మన బీజేపీ. ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సగం కాంగ్రెస్ భాజపాలకు 8 స్థానాలు. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బారాసాయి. ఇక్కడ నిన్న చూసుకుంటే ఎలక్షన్ ఫలితాల్లో లోక్సభ ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ 8, ఎంఐఎం 1, మిగతా బారాసాకు 0 రావడం ఇది మొదటిసారి అసలు ఎలక్షన్ జరగడం. ఈ విధంగా మరి కేసీఆర్ ఘోర పరాజయం జరిగింది అని చూసుకోవచ్చు మనం. బారాసాకు 2లోనే 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం. మొత్తం మీద 17 లోక్సభ స్థానాల్లో చూసుకుంటే మొత్తం 3వ స్థానంలో ఉన్నది. మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్ బీజేపీ 1-2 స్థానాలు అయితే ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ 3వ స్థానానికి చేరుకుంది. అంత దిగువ స్థాయికి 14 చోట్ల 3వ స్థానం. కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. ఎక్కడైతే కారుకు ఓట్లు పడలేదో అది మొత్తం కమలానికి పోయినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు.
నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధికంగా 5.5 లక్షల మెజారిటీ. ఈ విధంగా నిన్న ఇచ్చిన ఫలితాల్లో అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకే ఎక్కువ మెజారిటీతో గెలిచినట్టు, 5.5 లక్షల మెజారిటీతో గెలిచినట్టు అక్కడ చూసుకోవచ్చు. ఎంఐఎందే హైదరాబాద్లో మళ్ళీ ఎంపీగా ఎంఐఎంఏ గెలిచింది. ఇది 5వ సారి అనుకుంటా ఆయన వరుసగా గెలవడం ఎంపీగా. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హస్తం జయకేతనం. ఈ విధంగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్కి దక్కింది. శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రజల మద్దతు కాంగ్రెస్సే, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి. హస్తరేఖలు వికసించాయి, కమలం గుబాలించింది, కారు మాత్రం కదలనని మొరాయించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తీరిది. ఈ విధంగా హస్తం రేఖలు వికసించాయి, కమలం గుబాలించింది, కారు మాత్రం కదలనని మొరాయించింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తీరిది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా చెరిసగం సీట్లు పంచుకున్నాయి. బారాస పూర్తిగా చతికిల పడింది. హైదరాబాద్లో ఎంఐఎం యథావిధిగా జయకేతనం ఎగరవేసింది. సవాళ్లు ప్రతి సవాళ్లు, తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్, భాజపాలకు ఉపశమనం లభించగా బారాసాకు తీవ్ర నిరాశ మిగిలింది. 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే 5 స్థానాలు అధికంగా సాధించింది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్సభ పోరులో 8 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బారాస ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికే పరిమితమైంది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్లలో మాత్రమే ఆ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 4వ స్థానానికి చేరింది. బారాస ఆవిర్భావం నుంచి చూస్తే ఏ ఎన్నికల్లోనూ 0 ఫలితాలు నమోదు చేయలేదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇదే తొలిసారి. బారాస ఎమ్మెల్యే లాస్యనదీత ఆకస్మిక మృతితో అనివార్యమైన కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ జయకేతనం ఎగరవేశారు. ఈ విధంగా ఈ ఎలక్షన్లు చూసుకుంటే లోక్సభలో బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ 8 గెలుచుకుంది. ఎంఐఎం యథావిధిగా 1 గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ చూసుకుంటే ఎన్నడూ లేనట్టుగా 0 స్థాయికి మన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటు 1 సీటు కూడా గెలుచుకోకపోవడం ఇది బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు అంటే కాంగ్రెస్కు 40.10, భాజపాకు 35.08, బారాస 16.68 ఓట్లు, ఇతరులు 8.14 ఓట్ల శాతం చూసుకుంటే కాంగ్రెస్కు 40.8. ఈ సమాన సీట్లు గెలుచుకున్నా కూడా ఓటింగ్ కొంచెం కాంగ్రెస్కు అంటే మెజారిటీ వచ్చినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఓటింగ్ శాతం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి భాజపాయే. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసింది. ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు కిషన్ రెడ్డి. ఒడిశాలో భాజపా పాగా, అసెంబ్లీతో పాటు భారీగా లోక్సభ స్థానాలు కైవసం. 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు తెర. బెంగాల్ మమతదే 29 చోట్ల విజయం. ఈ విధంగా ఒడిశాలో భాజపా పాగా మొత్తం ఇక్కడ అసెంబ్లీతో పాటు భారీగా లోక్సభ స్థానాలు కూడా ఒడిశాలో ఇక్కడ బీజేపీ గెలుచుకుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు తెర. అక్కడ ఇంతకుముందుకు 25 ఏళ్ళ నవీన్ పట్నాయక్ పాలించిందంటే మరి సీఎంగా ఆయన. బెంగాల్ మమతదే 29 చోట్ల విజయం. తమిళనాట ఇండియా గాలి. పుదుచ్చేరితో కలిపి 40 స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్. ఈ విధంగా తమిళనాడులో కాంగ్రెస్ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఈ లోక్సభ స్థానాలన్నీ ఇక్కడ బీజేపీకి ఒక సీటు కూడా రానట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం అతిపెద్ద రాష్ట్రంలో చిన్నపోయిన కమలం. యూపీలో ఇండియాకు 43, భాజపాకు 33. ఇక్కడ అతిపెద్ద రాష్ట్రంలో చిన్నపోయిన కమలం. ఉత్తరప్రదేశ్లో ఇండియాకు 43, భాజపాకు 33, అంటే 10 సీట్లు తగ్గినాయి. మరి ఇక్కడ చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.